హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నరసరావుపేటలో ఉన్నటువంటి నరసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మరి స్థానిక రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లస్ డాక్టర్ గారు అమూల్య నర్సింగ్ హోమ్ని మరి మనం అభినందించాలి. ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఆయన జీవిస్తూ మరి రాజకీయ రంగంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నటువంటి అరవింద్ బాబు గారిని మనం అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక్కసారి ఆయన్ని అలంకారప్రాయమైన మంత్రిగా చూడాలని నా ప్రగాఢ విశ్వాసం. రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ గాను, ఎమ్మెల్యే గాను, అలాగనే మనం మంత్రిగా కూడా చూసి ఆయన్ని మరి మనం తరించిపోవాలని మనసారా నేనైతే కోరుకుంటున్నాను. రాజకీయ రంగంలో సాత్వికుడు, మంచివాడు, ఆపదలు ఉన్నటువంటి వారికి మరి ఆదరణ కల్పిస్తూ, మరి వైద్య రంగంలో మరి ఏడ్చుకుంటూ వచ్చినటువంటి వారిని నవ్విస్తూ పంపిస్తూ తగినటువంటి మరి మన్నలను పొందుతున్నటువంటి అరవింద్ బాబు గారిని మరి ఆయన కుమారుడైనటువంటి డాక్టర్ గారిని, ఆదిత్య గారిని మనం అభినందించక తప్పదు. అలాగనే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని చూసి అరవింద్ బాబు గారు క్రింది స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగి ఎమ్మెల్యేగాను మరి ఒక మంచి నాయకుడిగాను మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి మరి ఎంతోమందికి అన్నార్థుడిగా ఉండి మరి ఆకలి తీరుస్తూ అందరికీ చాలామందికి ఉపాధిని కల్పిస్తూ వైద్య రంగంలోనే, రాజకీయ రంగంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మరి అరవింద్ బాబు గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఎదగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగనే రాజకీయ రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నటువంటి ఈయనకు మంత్రి పదవిని ఇస్తే మరి ఆ రంగానికి మంచి వన్నెగా ఉంటుందని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.